ఫిక్షన్. సి ఈ కోర్ లైన్ ఆ టెంపుల్లో ఉన్న ఒక మ్యాజిక్ ఉంది కదా, ఆ బ్రహ్మ పదార్థం, అదే కోర్ లైన్, అదంతా ఒరిజినల్. దాన్ని దాటి జరిగే మొత్తం ఫ్రిక్షనల్ అనుకోండి. ఒక 60% ఫ్రిక్షనల్, 40% ఒరిజినల్ అనుకోండి. ఓకే, ఇలాంటి సినిమాలు మనం అంత క్లియర్గా మనం చేయలేం కదా. అందుకనే ఎంతవరకు మనకి అది రియల్గా అనిపిస్తుంది అన్న ఫీలింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ కదా ఇలాంటి సినిమాలకి. అండ్ మీరు అన్నట్టు ఎప్పుడైతే పేర్లు అవి మనకి ఒరిజినల్ రియల్ అని అనిపించాయో మనకు జరిగే కథ కూడా రియల్గానే వరల్డ్ లోపలికి వెళ్ళిపోతాం. అవును అవును, యా. సో ఇందులో శ్రీవత్సం గురించి చెప్పారు, ఆ కృష్ణ క్యారెక్టర్ గురించి చెప్పలేదు. ఇతనికి ఎందుకు ఇది ఉంది అనే క్వశ్చన్కి ఆన్సర్ అదే. రైట్, పుట్టుమచ్చ గురించి అడిగారు ఎవరు. అవును అవును, తన హీరో క్యారెక్టర్కి పుట్టుమచ్చ ఉంది కదండి, అది షడ్భుజ ఆకారంలో ఉంటుంది. అవును. సో అది ఎందుకు ఉంది అంటే విష్ణుమూర్తికి వక్షస్థలం మీద శ్రీవత్సం ఉంటుంది. సో అందుకని అది ఇక్కడ అప్లై చేసాం. ఓకే ఓకే, నైస్ నైస్, ఇంట్రెస్టింగ్. మణిశర్మ గారు ఈ సినిమా ఎలా ఒప్పుకున్నారన్నది మీరు మొన్న చెప్పడం కూడా జరిగింది. ఆయనకి కథ చెప్పాక ఫైనల్గా కన్విన్స్ అయ్యారు, ఒప్పుకున్నారు అని చెప్పేసి. బట్ ఆయన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అసలు ఒక సినిమాకి ఎంత మ్యాజిక్ క్రియేట్ చేయగలుగుతో వీ కెన్ జస్ట్ ఇమాజిన్ అనమాట. సో బిఫోర్ ద బీజిఎం అండ్ ఆఫ్టర్ ద బీజిఎం మీకు సినిమా చూసుకుంటే ఎలా అనిపించింది? హౌ వాజ్ వర్కింగ్ విత్ మణిశర్మ గారు? ఆయన లేకపోతే రైట్. యాక్చువల్లీ మేము ఫస్ట్ అందరికంటే వెళ్ళడం ఎవరు అనుకున్నారు మణిశర్మ గారిని అడగాలని? మీరే వన్ అండ్ ఓన్లీ చాయిస్. యాక్చువల్గా అయితే ఫస్ట్లో చిన్న మ్యూజిక్ డైరెక్టర్ పెడదాం అనుకున్నాము. అంటే కొత్త వాళ్ళు వెళ్ళిపోదామని అనుకున్నాం ఫస్ట్. పెద్దగా వెళ్దాం అంటే పెద్దగా అయితే ఆయనకి వెళ్దాం అన్నా. నేను బడ్జెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ వెళ్దాం అన్నాను. లేదు పెద్దగా వెళ్దాం ఆయన అయినేసరికి అయితే అక్కడికి వెళ్దాం, లేదంటే ఇంకొక ఛాన్స్కి వెళ్ళొద్దు, ఇంకొకరు ఉండొచ్చు, పెద్దగా మ్యూజిక్ డైరెక్టర్ ఉండొచ్చు, కానీ వెళ్తే కొత్తగా లేదా అక్కడికే వెళ్దాం, ఇంకో దగ్గరికి వెళ్ళొద్దు. సో ఆయనకు కూడా ఒక చిన్న మీరు క్యూఏ లాగే మణిశర్మ అక్కడ ఉంటే మేము ఇద్దరం ఎదురుగా కూర్చున్నాం. ఆయన మంచి క్వశ్చన్లు వేస్తాడు, కరెక్ట్ క్లారిటీగా ఆన్సర్ చెప్పగలిగితే ఓకే ఎప్పుడు వస్తాం మళ్ళీ ఇలా ఉంటుంది. ఓకే, ఎలా ఉంటుంది? అయిన తర్వాత కూడా ఆ రోజు నైట్ కాల్ చేశారు, రిలీజ్ అయిన తర్వాత నైట్, ఇంగురు ఏం చేస్తున్నావు, ఆల్ ది బెస్ట్, ఎలా ఉంటుంది ఆయన వాయిస్. నైస్ నైస్, ఐ థింక్. కానీ మంచి బాండింగ్ ఆయనకి నాకైతే ఈ సినిమా మంచి బాండింగ్ ఇద్దరికి. అది ఒకటైతే చివరి 45 minutes సినిమా చూసిన ప్రతి ఒక్కరికి గూస్ బంప్స్ వస్తాయి, మామూలుగా ఉండదు అసలు. అందుకే అన్నాను ఆయన లేకపోతే ఈ సినిమా లేదు. అంటే ఈ సినిమా గురించి ఇంత మాట్లాడుకోము, ఇంత పబ్లిసిటీ చేయము, ఇంత ఉండేది కాదు. ఎక్కడో ఒక దగ్గర వెళ్దాం వద్దాం అనేలా ఉండేది. ఆయన మేమేదైతే అనుకొని తీసామో అతనికి ఎలా అర్థం చేసుకున్నారో తెలియదు మేము తీసిన దాన్ని. అది ఇంకోటి ఏంటంటే మేము ఫుల్గా డబ్బింగ్ చెప్పి ఇవ్వలేదు, రఫ్ ట్రాక్ చెప్పి పంపించాం ఆయనకి. ఆ ట్రాక్ మీదే ఆరోజు చేశారు. జస్ట్ ఆ సీన్ చూసి ఆయన ఏ మూడ్ ఎలాంటి ఉంటుంది బాగా అర్థం చేసుకున్నారు. మీరు అందరూ అంటే ఫైనల్ కాపీ ఎవ్రీథింగ్ చూసాను, చాలా బాగా వచ్చింది. ప్రొడ్యూసర్ గారు 6 days బ్యాక్ చూసాం. సాటిస్ఫైడ్? ఓకే, ఆయన ఆనందంలోనే కనిపిస్తుంది యాక్చువల్లీ. ఏమో వీళ్ళకి నమ్ముదలేను, వీళ్ళందరినీ ఎలా చేస్తారు అని ఈ సినిమా చూసే రోజు వరకు ఆయన లోపల మా దగ్గర యాక్చువల్గా సారథి స్టూడియోలో చూసాము. చూసిన తర్వాత అది అంతా మనకి మానిటర్ ఉంటుంది కదా, అక్కడ చూసారు ఫస్ట్. ఎప్పుడు ఆర్ఆర్కి సింకింగ్ నేను అప్పుడే అనుకున్నాము ఏమ్మా ఈ ప్రసాద్ ల్యాబ్లో వేద్దాము ఒకసారి చూద్దాము ఉంటుందేమో సినిమా అనుకున్నారు. మానిటర్లో చూసినప్పుడు ఎడిట్ చూసినప్పుడు ప్రసాద్ ల్యాబ్లో వేద్దాము, మామూలుగా మూవీ ఎట్లా చూస్తారో అట్లా చూద్దాము, దాన్ని బట్టి మనం ప్రమోషన్ చేద్దామా లేకపోతే డైరెక్ట్గా ఎవరికైనా అవుట్ రేట్ ఇచ్చేద్దామా అనే టైప్కి వచ్చేసాము. చూసిన తర్వాత అయితే అవుట్ రేట్ వద్దు, డైరెక్ట్గా రిలీజ్ చేయాలి, డైరెక్ట్గా మన ప్రమోషన్ కూడా భారీగా చేయాలి అనే విధంగా వచ్చేసాము కదా. సినిమానే కాన్ఫిడెన్స్ ఇచ్చేసింది. సూపర్ సూపర్, ఓ నైస్. అండ్ ఇలాంటి కథలకి యాక్చువల్గా నేషన్ వైడ్ ఆడియన్స్కి రీచ్ అయ్యే కెపాసిటీ ఉంటుంది. సో ఇది మనకి అది ఆ రోజు కూడా మన ప్రసాద్ ల్యాబ్లో చూసినప్పుడు కూడా 2-3 ఢిల్లీ నుంచి కూడా వచ్చారు, తీసుకెళ్ళాను నేను. వాళ్ళ హిందీ తెలుగు రాదు, వాళ్ళకి ఓకే అర్థం కాదు కూడా, అది తెలుగు రాదు, మళ్ళీ అర్థం కాదు ఓన్లీ. వాళ్ళకు కూడా చాలా బాగుంది, చాలా స్క్రిప్ట్ కూడా బాగా వచ్చింది. విజువల్ వీడియోతోని సౌండ్ తోని వాళ్ళు కనెక్ట్ అయ్యారు. ఒక అతను అయితే చాలా డివోషనల్ ఫేమస్ అఘోరా
ఆయన చూసాడు, చాలా బాగుంది. అతను చూసి కూడా 40 years అయిందంట సినిమా చూసి. ఆయన హిమాలయాల్లో తపస్సు చేసుకున్న 15 years తపస్సు చేశాడు ఆయన. ఓకే. కపాల బాబా ఆయన ఉండేది వారణాసిలో ఉంటారు. ఆయన తీసుకొచ్చి చూపించాను. చాలా బాగా వచ్చింది, చాలా వండర్ఫుల్ అని మామూలుగా బాబాలు ఎక్కువ టైం స్పెండ్ చేయరు. 5 నిమిషాలు కూడా అంటారు. చేయలేరు కూడా. 18 నిమిషాలు ఆయన సినిమా చూసారు. అతను ఎంగేజ్ చేయగలిగామంటే చాలు, ఇంక వెరీ ట్రూ. అవునవును, యా. సో మహేంద్ర గారు, ఇప్పుడు తెలుగులో మీకు వీలైనంత ఫ్రీక్వెంట్గా చేయడానికి ట్రై చేస్తున్నారు, తమిళ్లోనూ చేస్తున్నారు. బట్ మీకు తెలుగు ఆడియన్స్తో నెక్స్ట్ ఫర్దర్గా అసలు ఎలాంటి సినిమాలతో కనెక్ట్ అవ్వాలి, లేకపోతే శ్రీనివాస మంగాపురం కూడా రెడీగా ఉంది, అఫ్ కోర్స్ విత్ కంప్లీట్లీ కాంట్రాస్ట్ క్యారెక్టర్ అండ్ ఇమేజ్ అది. సో ఏంటి అసలు మీ అప్రోచ్ టువర్డ్స్ తెలుగు ఆడియన్స్ పర్టికులర్లీ ఏం చేద్దాం అనుకుంటున్నారు? రెడీ ఫర్ ఎనీథింగ్. రెడీ ఫర్ I want to do a complete action sports script. I love doing sports. Action sports? Yeah. యాక్షన్ స్పోర్ట్స్ అంటే నాకు భలే ఇష్టం. యాక్చువల్లీ నేను ఒక స్క్రిప్ట్ వింటూనే ఉన్నాను. ఓకే. ఒక బాక్సింగ్ బేస్లో. ఓ మై గాడ్, అది ఒకటి వచ్చింది. తప్పకుండా దానికి వెళ్ళాలంటే నేను 4.5 months ఉన్న బాడీ మొత్తం రెడీ చేసి, ఫిజిక్ రెడీ చేసి, షోల్డర్స్ ఎప్పుడు బాక్సర్స్కి వచ్చేసి బ్రాడ్ షోల్డర్స్ ఉండదు, వాళ్ళది స్లిమ్ షోల్డర్స్. మళ్ళీ నేను మసిల్ అంతా బ్రేక్ చేసి మళ్ళీ నేను టోన్ డౌన్ అయ్యి అదొక పెద్ద ప్రాసెస్. అలాంటివి చాలా ఇంట్రెస్ట్. అండ్ ఇప్పుడు స్క్రిప్ట్ వెళ్తూ ఉంది స్పోర్ట్స్ బాక్సింగ్ మీద. ఐ థింక్ అది నా వన్ ఆఫ్ ద బెస్ట్ షాట్గా ఉంటుందని నాకు ఒక పెద్ద నమ్మకం ఉంది. అయినా బికాస్ క్యారెక్టర్ కోసం ట్రాన్స్ఫార్మ్ అవుతున్నాను కదా, దానికి ఒక వర్త్ ఉంటుంది. సో అదొక నమ్మకం ఉంది. ఐ కెన్ సీ ద ఎక్సైట్మెంట్. ఇట్ ఈస్ అ పక్కా యాక్షన్, ఫుల్ బాక్సింగ్. నైస్. ఒకలా. సో ఇప్పుడు మహేష్ బాబు గారి, సూపర్ స్టార్ మహేష్ బాబు గారి అన్నగారి అబ్బాయితో కలిసి వర్క్ చేశారు. మళ్ళీ ఫర్దర్గా ఏమంటారు దట్ కొలాబరేషన్స్, యూనో మల్టీ స్టారర్స్ ఏమైనా చేయాలనే ప్లాన్స్ ఉన్నాయా అసలు? ఐ లవ్ డూయింగ్ మల్టీ స్టారర్స్. ఎవరితో వర్క్ చేయాలని? మీరు ఎవరితో వర్క్ చేయాలని అడుగుతున్నారా? అయ్యో, ఎవ్రీవన్. వై వన్ పర్సన్? అరే చూస్ ఫర్ నౌ. ఇప్పటికి ఒక పేరు చెప్పమంటే టక్కున. తెలుగులో చెప్పనా? తెలుగే. జూనియర్. ఓకే. కొంచెం పర్ఫార్మెన్స్ చేయడానికి బాగుంటుంది ఆయన ముందు. ఆయన ఇంకోలా చేస్తాడు, ఆయన మ్యాచ్ చేయడానికి మనం ట్రై చేయొచ్చు. వాట్ ఎవర్ ఇట్ ఈస్ సార్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. తను ఒక 100 steps పైన ఉన్నాడు కదా, ఆ 100 ఎక్కడానికి నేను 10 ఎక్కాలి కదా. ఎలాగో ట్రై చేస్తాను. సిస్టర్ క్యారెక్టర్ చేశారు. అవును, మీరు ఏంటి మీకు తెలీదా కదా?